హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రుల్లో 5వ రోజు ప్రసాదం దద్దోజనం. ఈ దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. ఈ దద్దోజనం ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక హాఫ్ గ్లాస్ రైస్ని ఉడికించి తీసుకున్నానండి. రైస్ని మెత్తగా ఉడికించి తీసుకోండి. ఒక కప్పు వరకు రైస్ని తీసుకొని గరిటతో మెత్తగా మ్యాష్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు పాలు, ఒక కప్పు వరకు పెరుగును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. దీనికి పోపు పెట్టుకుందాం. పోపు కోసం పోపు గరిటని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు దంచి వేసుకోండి. వీటిని కాస్త ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. ఇలా ఫ్రై అయ్యాక 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక 1 ఇంచు వరకు అల్లం ముక్కలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పోపుని పెరుగన్నంలో వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. అంతేనండి, 5వ రోజు ప్రసాదం దద్దోజనం రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి.